మనిషికి కలిగినటువంటి కోపానికి ఒక హద్దు ఉండాలి. తనని తాను ఏదో ఒక స్థితిలో ఫుల్ స్టాప్ ప్రయత్నపూర్వకంగా పెట్టేయాలి. లేకపోతే ఆ కోపము క్రోధముగా మారిపోతుంది. ఆ క్రోధము అర్థము లేనటువంటి వ్యగ్రతకు వెళ్ళిపోతుంది. ఆ వ్యగ్రతలోంచి తన పతనము ప్రారంభమైపోతుంది. నువ్వు పొందపోయే పదం ఏమిటి? నువ్వు చేసిన పని ఏమిటి? నువ్వు ఇటువంటి పని చెయ్యొచ్చా? అందుకని ఇంకా నువ్వు చేసిన సంహారము చాలు. ఇప్పటికైనా నా మాట విని నరనారాయణాస్త్రాన్ని ఉపసంహారం చేసి నువ్వు నీ ధనస్సు పక్కన పెట్టి రాజధానికి వెళ్ళిపోమన్నాడు. ధ్రువుడికున్న చాలా గొప్ప విషయం ఏమిటో తెలుసా అండి? తను ఒక స్థితిని పొందేసిన తర్వాత మనుష్యుడు వేరొకడి మాట వినడు. వాడు చెప్పేదేమిటి, నేను వినేదేమిటి అంటాడు. అలా వినగలగడం చాలా గొప్ప విషయం. తాతగారు కనపడి చెప్తే, తాతగారు మీరు చెప్పింది యథార్థం, ఆయన ఎటువంటి మాట చెప్పాడో తెలుసా అండి? అనగా మన కులమునకిది అనుచిత కర్మంబ, ఒకనికై పెక్కండ్రిట్లని మొనద్రుంగిరి ఇది నీ కనయంబును మలవ దుడుగుమయ్య కుమారా. ఈ పని ఒకడి కోసం ఇంతమందిని చంపడం మన కులంలో పుట్టినవాడు చెయ్యవలసిన పని కాదు. స్వయంభౌమనువు యొక్క వంశం అంటే ఎటువంటి వంశం రామంది? నీలాంటి మనవణ్ణి పొంది సంతోషించాను, ఇదా నువ్వు చెయ్యవలసిన పని? ఆపు చేసి అంతఃపురానికి వెళ్ళిపో అన్నాడు. తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోతుంటే కుబేరుడికి తెలిసింది ఈ వార్త. తాతగారు చెప్తే ఇంత కోపాన్ని కుబుసం వదిలినట్టు వదిలేసి ధ్రువుడు ఇంటికి వెళ్ళిపోతున్నట్ట అని తెలుసుకున్నాడు. పెద్దల మాటలు వినడం అలవాటైన పిల్లలు ఎటువంటి వరాలు పొందుతారో చెప్తుంది ధ్రువోపాఖ్యానం. అసలు నిజానికి నాకు అనిపిస్తుంది ఈ ధ్రువోపాఖ్యానాన్ని స్టూడెంట్స్ వినాలి, పిల్లలు వినాలి. వింటే వాళ్ళకి అర్థం అవుతుంది జీవితంలో ఎలా ప్రవర్తించాలో. పెద్దలు వినాలి, ఎలా పిల్లల పట్ల ప్రవర్తించాలో తెలుస్తుంది. సమాజంలో పెద్దలు వినాలి, గురువులు ఎలా సమాజాన్ని మార్చుకోవాలో తెలుస్తుంది. పాలకులు వినాలి, తమ క్రోధాన్ని ఎలా నిగ్రహించుకోవాలో తెలుస్తుంది. ధ్రువోపాఖ్యానంలో లేనిదేమిటి? పరమేశ్వరుడి యొక్క వాత్సల్యము తెలుస్తుంది. 5 ఏళ్ల పిల్లవాడి తపస్సుకి నోటితో చెప్పని పదవిని తాను ఎలా అనుగ్రహించాడో తెలుసుకోవడానికి. ఇంత గొప్పది ధ్రువోపాఖ్యానం. తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. కుబేరుడు వచ్చాడు. నేను చాలా సంతోషిస్తున్నానయ్యా, నీకు ఎంతో కోపం వచ్చిందిట, ఎందరో కొన్ని వేల యక్షుల్ని సంహరించావుట. అంత క్రోధముతో ఉండగా మావారలు నీ మీద కలిగపడుతుండగా తాతగారు వచ్చి ఇంక యుద్ధం చేయకన్నారట. చెప్పొచ్చావులే తాత, అవతల బాగు నువ్వు యుద్ధం చేయలేదుట, నరనారాయణాస్త్రం తెలిసినా వేయలేదుట, మా తాతగారు చెప్పావని వెళ్ళిపోయారట. షహబాష్, నీలాంటి పిల్లాన్ని చూస్తే నాకు మక్కువగా ఉంది. ఏది నీకేం వరం కావాలో కోరుకో, నువ్వు కోరుకున్నటువంటి వరాన్ని నీకు ఇచ్చేస్తానన్నాడు. అంటే అప్పుడు ఆయన అన్నాడు, అప్పుడప్పుడు నా బుద్ధిలో చిన్న వైకల్యం, చిన్న కోపం వచ్చింది. ఇదండి కోరుకోవలసింది, దిద్దుబాటు అని అడగాలి. ఇది ఎందుకు వచ్చింది? ఈ కోపం వచ్చింది అన్నంతసేపు, ఎవరినో చంపేద్దామన్నంతసేపు నా మనస్సు ఈశ్వరుడి పాదాలు వదిలేసినట్లే కదా. ఇలా పట్టుకుంటే అన్ని వరాలు ఇచ్చిన వాడిని వదిలేసి ఊరి మీద పడి చంపడం ఏంటి? ఎంత పాపపు పని చేశాను. అందుకని కుబేరా, నువ్వు నాకు వరం ఇస్తే ఏ వరం ఇస్తావో తెలుసా? నా బుద్ధి రాత్రనక పగలనక ఏ కాలమునందు కూడా భగవంతుని పాదార విందముల నుండి విస్మరణము లేని నామము చెబుతూ తరించిపోయేటటువంటి భక్తి నాకు నిర్హేతుకముగా నీ వరము చేత కటాక్షింపబడుగాక అని అడిగాడు. అడిగితే ఎటువంటి వరం కోరుకున్నావురా నాయనా, నీకు అనుగ్రహిస్తున్నానన్నాడు కుబేరుడు. దాంతో ధ్రువుడు అపారమైన భక్తి సంపన్నుడైపోయాడు. రాజ్యాన్ని పరిపాలించాడు, కుమారుడికి పట్టాభిషేకం చేశాడు, వృద్ధుడైపోయాడు, బదరికాశ్రమాన్ని చేరాడు. అందుకే జీవితంలో బదరి వెళ్ళండి అంటారు. అక్కడ ఎన్ని జరిగాయో. ఆ బదరి వెళ్ళి బదరికాశ్రమంలో కూర్చుని తపస్సు చేశాడు. తపస్సు చేస్తుంటే ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఎవరి జీవితాల్లోనూ బహుశా ఇలా జరుగుతాయని నేను అనుకోను. ఒక విచిత్రమైనటువంటి విమానం ఒకటి వచ్చి ఆ పర్వత శిఖరం మీద దిగింది. అందులోంచి 2 పురుషులు నడిచి వచ్చారు. వాళ్ళు నీలమేఘము వంటి శరీరము కలిగిన వాళ్ళై శంఖ చక్ర గదాపద్మములను పట్టుకుని తాను 5వ ఏట చూసిన శ్రీమన్నారాయణుడు ఎలా ఉంటాడో అటువంటి స్వరూపాలతో 2 నడిచొచ్చారు. నడిచొస్తే ధ్రువుడు చూసి లేచి వాళ్ళకి నమస్కరించి ఆశ్చర్యపోతూ, మీరెవరు, ఎందుకు వచ్చారు అని అడిగాడు. అడిగితే వాళ్ళన్నారు, ఓ నృప, నీకు భద్రమగు నొప్పగుచున్న మదీయ వాక్యముల్ వీనుల యందు జంపుము, వివేకముతో 5 ఏండ్ల నాడు మేధానిధివై ఒనర్చిన ఉదాత్త తపోవ్రత నిష్ఠచేత తేజోనయచాలివైన మధుసూదన తృప్తి వహింపచేయవే. మర్చిపోయావా? 5 ఏళ్ల నాడు తపస్సు చేశావు, ఆనాడు స్వామి వరం ఇచ్చారు.
కొంతకాలం పరిపాలన చెయ్యి, శరీరము పడిపోయిన తరువాత నిన్ను ధ్రువమండలానికి తీసుకెడతానని చెప్పారు. నీకంత పెద్ద పదవినిస్తానన్నారు. ఇప్పుడు శరీరము పడిపోవడం అన్నది ఎవరికైనా తప్పదు. నీ శరీరము పడిపోయేటటువంటి రోజు వచ్చింది. ఇప్పుడు నిన్ను మేము ధ్రువమండలానికి తీసుకెళ్ళాలి. అందుకని స్వామి నీ కోసం విమానం పంపారు. మేము విష్ణు పార్షదులం, మీరు విజయం చేసి విమానం ఎక్కండి, మేము స్వాగతం పలకడానికి వచ్చామన్నారు. ఆశ్చర్యపోతే మృత్యు వచ్చి ఇన్ని కోట్ల మందిని భయపడతాం, స్వామి అనుగ్రహం ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. శరీరాన్ని తీయడమా అని శిరస్సు వంచి నిలబడిందిట. తనే శరీరాన్ని వదిలిపెట్టాడు జ్ఞాని అయి. ఎలా? మృత్యువు శిరస్సు మీద తన పాదము పెట్టి విమానంలోకి ఎక్కేట ధ్రువుడు. ఇది ఎవరన్నా సాధించారండి జీవితంలో? ఇది ఒక రమణులు సాధించిన దానికి పురాణ వాక్యంగా తీసుకొస్తున్నారు వ్యాస భగవానుడు. శిరస్సు ఉంచి మృత్యువు నిలబడితే దాని తల మీద తన కాలు పెట్టారు. అంటే తనంత తానుగా ఈ దేహము నేను కాదని వదిలిపెట్టాడు. వదిలిపెట్టి విష్ణు విమానమునందు ప్రవేశించాడు. ప్రవేశిస్తే అది లోకములను దాటి వెళ్ళిపోతోంది. ఆశ్చర్యకరంగా లోకాలన్నింటి వంక చూస్తున్నాడు. ఆ పితృలోకం, యమలోకం, స్వర్గలోకం, సత్యలోకం, తపోలోకం, జనోలోకం అన్ని దాటి వెళ్ళిపోతోంది ఆ విమానం. వెళ్ళిపోతుంటే ఒక్కసారి విమానంలో కూర్చుని అనుకున్నాడు, ఓహోహో ఏమి లోకాలరా, ఇంతమంది ఇన్ని బాధలు పొంది మళ్ళీ పుణ్యాలు పొంది పుణ్యాలు అయిపోయిన తర్వాత కింద పడిపోయి ఇంత అల్లర్లు పడిపోతున్నారు. 5 నెలలు నేను ఇంత తపస్సు చేస్తే మా స్వామి నాకు ఇటువంటి స్థితి ఇచ్చారు. పెద్ద పదవి అంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడు తెలుస్తోంది సప్తర్షులు, కశ్యపుడు, ధర్మము, అగ్నిహోత్రము, జ్యోతిశ్చక్రము తిరుగుతున్న మండలానికి నేను ధ్రువస్తంభమునై వెలుగొందబోతున్నాను. ఇంతమంది నా చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణం జరుగుతుంటుంది. నేను నిరంతరము విష్ణులోక దర్శనం చేస్తుంటాను. ఏం అదృష్టం రా అనుకుని ఈ అదృష్టానికి ఎవరు కారణము అని ఆలోచించారు. మా అమ్మ ఆనాడు తిడితే తిట్టింది లేరా పిన్ని, కాస్త పెరుగన్నం తిను అని నేను మాట్లాడతానులే పిన్నితో, నేను మాట్లాడతానులే మీ నాన్నతో అని ఉంటే నేను ఇవాళ ఈ స్థితి పొందను. మా అమ్మ మీ తాత పొందినట్టు నువ్వెందుకు పొందలేవు, పో నారాయణుడి తపస్సు కంది. మా అమ్మ మాట నన్ను ఈ స్థితికి తీసుకెళ్ళింది. కానీ ఆ పిచ్చి తల్లి ఎక్కడుందో అనుకున్నాడు మనసులో. అనుకునేటప్పటికీ పార్షదులు గ్రహించారు, నిన్నీ స్థితికి తీసుకొచ్చింది కాబట్టే శ్రీ మహావిష్ణువు నీకన్నా ముందు ఆవిడ విమానం నడపమని చెప్పారు. కిటికీలోంచి బయటికి చూడన్నారు. కిటికీలోంచి చూశాడు. ముందు విమానంలో దివ్యమైనటువంటి తేజోవిరాజితయ్యి సునీతి వెళ్ళిపోతోంది విమానంలో. ఆవిడ శ్రీమన్నారాయణుడిలోకి వెళ్ళిపోయింది. ధ్రువుడు ధ్రువమండలమునకు చేరుకొని తదనంతరము స్వామివారిలోకి లీనమైపోయి పరబ్రహ్మము యొక్క సాయుధ్య మోక్షమును పొందాడు. ఇంతటి అద్భుతమైనటువంటి ఈ ధ్రువోపాఖ్యానము పోతన గారు అన్నారు, ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ చేస్తూ సంస్కృత్ నుంచి, మహిత సత్పురుష సమ్మతంబును ధన్యంబు సర్గప్రదంబు యశస్కరంబు. ఇన్ని మాటలు వేయరండి ఫలస్తుతికి, ఎన్ని వేసేశారో చూడండి ధ్రువోపాఖ్యానానికి. యశస్కరంబు, ఆయుష్కరంబు, పుణ్యప్రదాయకమును, మంగళకరంబు, అఘమర్షణంబు, సౌమనస్యంబు, ప్రశంసా యోగ్యము, పాప నివారణము, ధ్రువపద ప్రాపకంబు. ఎవరు ద్వాదశి నాడు చేతులొగ్గి నమస్కరిస్తూ అనుమానం లేకుండా వింటున్నారో వాళ్ళు కూడా ధ్రువపదాన్ని చేరుతారన్నారు. అటువంటి ధ్రువపద ప్రాపకంబునయ్యొప్పు ఈ వ్యాఖ్యానంబు తగ నీకు నిరింగించితి. దీనినెవ్వడేని తివుట శ్రద్ధాగరిష్ఠుడై తీర్థ పాద చరణ సరసైరుహ ద్వయాశ్రయుండునుగుచు భవ్య చరిత దినాంత ప్రభాత వేళలను. ఒక దేవాలయం సమీపంలో కూర్చుని దిన ప్రారంభమునందు కానీ అసుర సంధ్య వేళ ఎందు కానీ ఈ ధ్రువోపాఖ్యాన్ని చెప్పడం ప్రారంభం చేస్తే చేతులొగ్గి నమస్కరిస్తూ అనుమానం లేకుండా పరమ భక్తితో ఎవరు వింటున్నారో, విశేషించి సినీవాలి అంటే అమావాస్య నాడు కానీ పూర్ణిమలందు పౌర్ణమి నాడు విన్నా, మరియు ద్వాదశి తిథి ఉన్నప్పుడు విన్నా. ఇవాళ ఉంది ద్వాదశి, భీష్మేకాదశి పక్క ద్వాదశిని పద్మబాంధవ వసరమున ఒక భానువారం నాడు అలా విన్నా, శ్రవణ నక్షత్రం ఉండగా విన్నా, దినక్షయమునందు, దినక్షయం అంటే తిథితో ప్రారంభమై తిథితో అంతం అవ్వాలి రోజు, దినక్షయమునందు బరగ సంక్రమణ వ్యతీ పాటలందు సంక్రమణం జరుగుతున్నప్పుడు విన్నా,
సబల భక్తిని వినునట్టి సజ్జనునకును ఎవరైతే అలా పరమ భక్తితో దీన్ని వింటున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఉత్తర క్షణం అప్పుడే అక్కడే సజ్జో జాతం ప్రపద్యామి సజ్జో జాతా జవై నమో నమః భవే భవే నాతి భవే భవస్వమాన్ భవోద్భవాయ నమః అని అప్పుడే ఆ క్షణంలోనే పాపనాశనము జరిగి శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహము వారికి కటాక్షింపబడుతోంది. ఆ కారణము చేత జీవితము కృష్ణ భక్తిలోకి మారి వారి జీవితాలు తరిస్తాయి. ఒకవేళ అల్పాయుర్దాయంతో మృత్యువు తరువుకొస్తుంటే మృత్యువు ఆగి ఆయుర్దాయము కలుగుతుంది. గ్రహముల వలన ఉద్రిక్తమైన ఫలితములు రాబోతుంటే అటువంటి ఫలితములు ఆగి శుభములను పొందుతారు. యశస్కరంబు కీర్తినిస్తుంది. ఇటువంటి పరమ పావనమైన ఆఖ్యానమును భాగవతమునందు వ్యాసుడు రచించగా మన అదృష్టం పోతనామాచ్యుల వారు ఆంధ్రీకరిస్తే ఇంతమంది భాగవతుల సమక్షంలో ధ్రువోపాఖ్యానాన్ని ద్వాదశి నాడు అసుర సంధ్య వేళ చెప్పుకునే అదృష్టాన్ని వినే భాగ్యాన్ని మీకు స్వామి కటాక్షించాడు. అంచేత కృష్ణ పరమాత్మ పాదార విందములకు శతవిధ నమస్కరిస్తూ రేపటి రోజున అత్యద్భుతమైనటువంటి ఆఖ్యానం దేవహూతి కపిలుడు. రేపు దేవహూతితో కపిలుడు మాట్లాడతాడు. ఆ కపిల గీతకి సంబంధించినటువంటి విషయాల్ని రేపటి రోజున వివరించేటటువంటి వాక్శక్తిని కృష్ణ పరమాత్మ నిర్హేతుకముగా నాకు కటాక్షించుగాక అని స్వామి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ మనం ఒక్కసారి ఆ పరాత్పరుడి నామం పలికి బయలుదేద్దాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్ప సంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీ కేళీ సంయుక్తం పీతాంబర సుశోభితం అమాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వం కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్ధాయ పఠేత్ కోటి జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.